నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూపించబోయేటువంటి ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ నేరుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఈ ఫ్లాటు తాడపత్రి అనంతపూర్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లాటు. తాడపత్రికి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఈ ఫ్లాటు. ఈ ఫ్లాట్ యొక్క కొలతలు, ఈ ఫ్లాట్ యొక్క కాస్టు మరియు ఈ ఫ్లాట్కు దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఈ ఫ్లాట్ ముందర ఉన్నటువంటి రోడ్డు, ఎన్ని అడుగుల రోడ్డు, ఇలాంటివన్నీ కూడా నేను ఏ ఫేసింగ్ అనేటువంటిది కూడా ఈ వీడియోలో ముందు చెప్పబోతాను. వీడియోను ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగైతేనే మీకు ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ ఫ్లాట్ యొక్క కొలతలు చూసినట్లయితే వెడల్పు 18, పొడవు 52, అంటే దాదాపుగా 2.25 సెంటు దాకా వస్తుంది. వెడల్పు 18, పొడవు 52, అంటే 2.25 సెంటు దాకా వస్తుంది మొత్తం వైశాల్యం ఈ ఫ్లాట్కు దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ సివిఆర్టీ కాలేజ్ కనిపిస్తూ ఉంది చూడండి. సివిఆర్టీ కాలేజ్కి దగ్గరలో ఉంది ఈ ఫ్లాటు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తాడపత్రి అనంతపూర్ హైవే చూస్తున్నారు కదా. అటు సైడ్ కనిపిస్తుంది పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఇంకా దగ్గరలో పెట్రోల్ బంకు, అనంతపురం హైవే ప్లస్ సివిఆర్టీ కాలేజ్ ఈ ఫ్లాట్కు దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి. ఇక ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసినట్లయితే ఇది ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్కు ఫ్రంట్లో 30 అడుగుల రోడ్డు ఉంది. ఆ 30 అడుగుల రోడ్డు డైరెక్ట్ అనంతపురం హైవేలోకి లింకు. అనంతపురం హైవే నుంచి ఫ్లాట్ ముందర వరకు కూడా 30 అడుగుల రోడ్డే ఉంది. ఈ ఫ్లాట్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసాము, అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ప్రతి సమాచారం ప్రతి ఒక్కరికి, పేద మధ్యతరగతి కుటుంబాల వారికి కూడా తెలియాలని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్ని చేస్తూ ఉంటాము. అందుకే మా యొక్క వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. అంతేకాకుండా ఈ తాడపత్రి చుట్టుపక్కల కానీ తాడపత్రిలో కానీ మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలన్నా సరే, మీకున్నటువంటి ఫ్లాట్స్ అమ్మాలనుకున్నా సరే మా యొక్క ఛానల్ ద్వారాగా మేము సేలింగ్ అండ్ బయింగ్ చేయిస్తాము. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వాటిని సేలింగ్ అండ్ బయింగ్ చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఫలానా ఏరియాలోనే ఖచ్చితంగా ఇలాంటి ఏరియాలోనే మీకు ప్లేస్ కానీ హౌస్ కానీ కావాలన్నా కూడా ఆ డీటెయిల్స్ కూడా మాకు చెప్పినట్లయితే కనుక ఆ ఏరియాలోనే మీకు ప్లేసెస్ కానీ హౌసెస్ కానీ చూపించడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఇక ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్లాట్ మొత్తం 2.25 సెంటు కలిపి 8.5 లక్షల దాకా చెప్తా ఉన్నాడు ఓనర్కు గిట్టుబాటు అయ్యేటువంటి రేట్ ఆయన చెప్తా ఉంటాడు. మీకు కూడా నచ్చిన రేటు మీరు కూడా అడగవచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరికి సమ్మతి అయినప్పుడు మాత్రమే ఫర్దర్గా అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చేస్తాము. మరి ఒకసారి డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇంకోసారి చెక్ చేసిన తర్వాత మరి మీకు సమ్మతించిన తర్వాతనే రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్ ఇలాంటివన్నీ కూడా చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఈ ఫ్లాట్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఇంకా మీకు ఫర్దర్గా ఎక్కడైనా ప్లేసెస్ కానీ హౌసెస్ కానీ కావాలన్నా కూడా మీకు సంబంధించినటువంటి సమాచారం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాము. నమస్తే అండి.